హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఈ మధ్యకాలంలో వైసీపీకి టీడీపీకి మాటల యుద్ధం పక్కన పెడితే సినిమాల యుద్ధం అయితే జరుగుతుందండి. ఆ సినిమాల యుద్ధం ఒక్కసారి ఆల్రెడీ నేను వీడియో చేశాను. కాకపోతే దాంట్లో ఒక మాట నన్ను ఆపింది సార్. ఏంటంటే అది వాడు కడపోడు సార్ అంటాడు. ఆ మాట నాకు చాలా బాగా పట్టేట్టిందండి. వాడు కడపోడు సార్ అంటే కనుక నిజంగా దాని గురించి నేను ఆలోచిస్తే నాకు వీడియో చేయాలనిపించింది. నిజమేనండి, వాడు కడపోడే, దాంట్లో డౌటే లేదు. ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ని పాలిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి కొన్ని మాటలు అయితే చెప్పాలనిపించిందండి. నేను ఏ పార్టీకి తొత్తురు కాదు, అలాగే వైసీపీ పార్టీకి కాదు, తెలుగుదేశం పార్టీకి కాదు, జనసేన కాదు. నేను చాలా రిజర్వ్గా ఉంటాను అనమాట. కాబట్టి నేను జెన్యూన్ నుండి వార్తలు అయితే చెప్తా. వాస్తవంగా ఇవి కూడా ఏదో డప్పు కొడుతున్నానని చాలా మంది అయితే అభిప్రాయపడవచ్చు, కానీ అలాంటిదేం కాదండి. ఇవన్నీ కూడా జరిగినాయి నేను దీనికి చెప్పబోతున్నా. ఏంటంటే నిజంగా వాడు కడపడే సార్. ఎలా అంటే తల్లిని చెల్లిని కూడా పక్కన పెట్టేసినాడు రాజకీయం నిమిత్తం. రాజకీయంగా తల్లిని చెల్లిని పక్కన పెట్టేసినటువంటి వాడు నిజంగా ఆడు కడపడే సార్. నిజంగా అంటే కడపోళ్ళకి వాస్తవంగా కడపోళ్ళు కొంచెం ఎలా ఉంటారంటే ఏదో అంటారు కదా, కడపోళ్ళు చాలా ఇదిగా ఉంటారు అని అయితే ఒక మాట ఉంటుంది. సో కాబట్టే ఏంటంటే బంధుప్రీతి లేదేమో, లేదా తల్లిని చెల్లిని పక్కన పెట్టేశాడు కాబట్టి. అలాగే సొంత రెడ్లు, సొంత జాతి, సొంత కులం రెడ్లనే పక్కన పెట్టేశాడు 2024 ఎన్నికల నిమిత్తం. అందుకనే వాడు కడపోడు సార్ అని నేను అయితే. తర్వాత సోనియా గాంధీ ఇండియాని, ఒక రాష్ట్రం కాదు మొత్తం ఇండియానే పాలించినటువంటి కుటుంబంలో ఉన్నటువంటి సోనియా గాంధీని ఎదిరించి నువ్వు నాకు లెక్కేంటి అన్నంతగా చేసి బయటకు వచ్చి తండ్రి చనిపోయిన తర్వాత తను తిరిగి ఏదైతే మళ్ళీ ఒక సెపరేట్ పార్టీని పెట్టాడో అదండి నిజంగా. అప్పుడు అనిపిస్తుంది సార్ ఖచ్చితంగా నిజంగా వాడు కడపోడే సార్ అని. తర్వాత ఇంకోటి ఏంటంటే కనుక 32 కేసులు, 32 ఛార్జీ షీట్లు, ఇంకా చాలా అనుకో లెక్కే లేదు ఆ కేసులకి ఎట్లకి పెట్టి. అన్ని కేసులు పెట్టి అంతకాలం జైల్లో పెట్టినా సరే కించెత్తు కూడా బెదరకుండా అసలు నిలబడ్డాడు చూసారండి. నిలబడి గవర్నమెంట్ని ఫామ్ చేశాడు. నిజంగా అది కడపడే సార్, దాంట్లో మాకు డౌటే లేదు. తర్వాత పాదయాత్ర ఏంటంటే ఒక నాయకుడు పుట్టాలంటే ప్రజల నుంచే పుట్టాలి, నాయకుడు అయి ఉండాలంటే కనుక ప్రజల బాధలో సాధకాలు తెలిసి ఉండాలి, నాయకుడు అయి ఉండాలంటే ప్రజల్లోంచి రావాలి, ప్రజల గురించి తెలియాలి, ప్రజల్లో ఉండాలి అనేది బాగా నమ్మినాడు కాబట్టి, ఆ సిద్ధాంతాన్ని క్యాచ్ చేస్తున్నాడు కాబట్టి పాదయాత్ర చేయగలిగాడు, ప్రజల గుండెల్లో నిలబడగలిగాడు. కాబట్టే వాడు కడపోడు సార్ అని నేను అంటానమాట. అలాగే సొంత పార్టీ పెట్టి ఏదో పార్టీకి తొత్తుగానో ఏదో పార్టీకి పొత్తుగానో కాకుండా ఒక సొంత ఎజెండా తోటి ఒక సొంత పార్టీని పెట్టి నిలబడగలిగిన స్టామినా 32 ఛార్జ్ షీట్ కేసులు ఇంకా నడుస్తున్నా సరే సొంత పార్టీ పెట్టి నువ్వెంత అని పెద్ద వాళ్ళని కొమ్ములు తిరిగిన మగవాళ్ళు కూడా ఉంచేసి తనకంటూ నిలబడి అలా నిలబడగలిగాడు చూసారా. నిజంగా కలపడే నేను అంటాను సార్ వాస్తవంగా అయితే కనుక. కాబట్టి ఎంత కలేజా ఉన్నవాడు 2024 ఎన్నికలు ఎదుర్కోవడానికి ఒకరు ఇద్దరు ముగ్గురు కాదు సార్, ఇంత నలుగురు వచ్చినా సరే నిలబడగలుగుతున్నాడంటే కనుక ఏమీ లేకుండా సరే వన్ మ్యాన్ సింగిల్ ఆర్మీగా ఎలా అంటే ఒక్కడే నిలబడి ఎదురు నిలబడుతున్నాడంటే కనుక 100% ఆడు కడపడై ఉండాలి సార్ వాస్తవంగా. అసలు డైరెక్ట్గా ఆ మాట ఆ పదం ఎందుకు రాసాడు తెలియదు, కానీ నిజంగా వాస్తవంగా ఆడు కడపడై ఉంటేనే కానీ ఇలా చేయలేడేమో. కాబట్టి వాళ్ళ మనస్తత్వం వేరు, వాళ్ళు ఆచరించే విధానమే వేరు. అంటే వాళ్ళ గుండె రాయి ఉండాలన్నమాట. ఎందుకంటే రాజకీయం తన మన పర భేదాలు లేకుండా సరే రాజకీయంలో నిలబడాలంటే అసలు ఏమాత్రం ఉండదన్నమాట. కానీ బంధుప్రీతి కానీ అమ్మ కానీ చెల్లి కానీ నాన్న కానీ ఎవరూ లెక్కలేదండి, పక్కన పెట్టేసాడు అంతే. సొంత పార్టీ నాయకులు కుడి భుజం ఎడ భుజం అనుకున్న వాళ్ళని తీసి అవతల పడేశాడు. వాస్తవంగా వీడు నచ్చడు అని అనుకుంటే కనుక అవతలకి గెంటేయడం, వీడు అవసరం అనుకుంటే కనుక హక్కును చేర్చుకోవడం. నిజంగా ఇది రాజకీయంలో జగన్మోహన్ రెడ్డి గారికే చెందిందేమో అని అభిప్రాయం. అందుకని అనుకుంటాను నేను కూడా వాడు కడపోడు సార్ అని నేనైతే అనగలుగుతాను. కాబట్టి కడపోడు ఇక్కడితో ఆగుతాడా? 2024 ఎన్నికల్లో మళ్ళీ సీఎం అవుతాడా? అయినా ఆశ్చర్యపోవసరం లేదు. ఎందుకంటే అల్టిమేట్గా ఫైనల్గా నేను చెప్పింది ఏంటంటే ఒకే ఒక మాట, నిజంగా కడపోడు సార్. థ్యాంక్ యూ. చూసిన మీ అందరికి కూడా ఇది డబ్బు కొట్టాలో లేకపోతే ఏదో సెల్ఫ్ డబ్బా కొట్టాలనో కాదు, వాస్తవంగా నేను చెప్పినవన్నీ కూడా జెన్యూన్గా జరిగినాయి. అక్షరాల అవసరమైతే మీరు వీడియో సేవ్ చేసుకుని చూసుకుని నిజమే ఎన్ని జరిగినాయే, దీంట్లో ఏమాత్రం అబద్ధం లేదు, ఏమాత్రం కల్పితం లేదు, కట్టుకథలు లేవు, జరిగినాయి మాత్రం నేను చెప్పా ఈ 10 లైన్లు. కాబట్టి వాస్తవం కాబట్టి నచ్చుంటుంది చాలా మందికి, నచ్చకపోతే నేనేం చేయలేను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.